దరే దరే దమ్ 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 ఆవిడ ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ చూసారు సార్? అన్వయ్ కదా. తన్మయ్ కాదు సార్, షీ జబర్దస్త్ విరోధిని. అయ్యో ఆవిడ కూడా కాదు సార్, రష్మి. రష్మి ఎవరు? యాంకర్ రష్మి. యాంకర్ రష్మి అంటే సుధీర్ రష్మి. అబ్బాయి నచ్చాడా నీకు? ఏంటి ఈయన నచ్చాడో లేదు చెప్పడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావా? బ్రో ప్రమోషన్స్ వచ్చాను బ్రో, ఎమోషన్స్ ఆడుకోండి ప్లీజ్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరు ఫ్రెషా? మీరు ఫ్రెషా? పాస్ పాస్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీకు? అబ్బో పాస్. మనల్ని జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి పంపించారు. అక్కడైనా అదే చేయాలి, ఇక్కడైనా అదే చేయాలి కదే. అదే బాధ మాకు. అక్కడ మేమే చేసి ఇక్కడ మేమే చేసి మరి తమరేం చేస్తారు? హాయ్ యష్మి. హలో చెల్లి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఎల్లలేదా? ఏంటి ఎక్స్ట్రాకి వచ్చారా? అందరం కలిసి ఆటలో వచ్చాం. దీవెన బాగున్నావా? మా బావి కల్లేరు ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ పంచి. ఏంట్రా ఇదంతా? స్కిట్ వర్షన్ 3.0. లక్ష్మి, మన జంట ఎలా ఉందిరా? గొప్ప జంటే. మా ఇంట్లో ఉన్న గుమ్మలో నేనుంటా, గుమ్మానికన్నా గుమ్మడికాయలో నువ్వు ఉన్నావు. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు తెలుసా నువ్వు? బోసిడికే ఎట్రా. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు. ఎవడ్రా బొగడా సెలబ్రిటీ నువ్వు? అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా ఇంకొక్కసారి అని బాబు. ఇంకా అమ్మ అమ్మ అంటే లేగ అవుద్దమ్మా. మీరిద్దరు తీసుకున్న లేగతో చూసుకుంటే ఇది ఒక లేగ. మేము నిజమైన జంట అండి, మా ఆవిడ మేడం. ఇది మా ఫ్యామిలీ ప్యాక్ మేడం. జబర్దస్త్ లో రోజు మా స్కిట్ చూడటమే గానీ ఈ రోజు డైరెక్ట్ స్టేజ్ మీద చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? మీ స్కిట్ చూడాలంటే భయపడాలి కానీ చేయడానికి ఎందుకండి భయం? మీరందరూ వచ్చారు, ఎంతకీ ఆ శాంతి కుమార్ ఏట్రా? హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మా ఫ్యామిలీని పరిచయం చేయాలి. మా భార్య పేరు సుమబిందు. అవును, ఇంతకీ శశి గారు రాలేదా? శశి గారు ఈయనే. నమస్కారం అండి. మా గృహ ప్రవేశం సార్, మీ అందరిని పిలుద్దామని వచ్చాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామండి. ఈ పని వాళ్ళు ఒక్క చోట ఉండరండి బాబోయ్. నాకు అర్థమైందండి, మ్యాటర్ చెప్పండి. లోపల పాలు పొంగిచ్చాలండి, కొద్దిగా గ్యాస్ సిలిండర్ లేపి పైకి లోపల పెట్టేస్తారా? నేను గ్యాస్ సిలిండర్ లేపాలా? అదేంటండి, మా ఆయన మీ స్కిట్లు ఎన్ని లేపలేదు? నేను సిలిండర్ లేపుతాను, లోపలికి తీసుకొస్తాను. ఆ స్టాండ్ కూడా పట్టుకొచ్చేయండి. అయిపోయింది రోజా గారు, నా లవర్ కి పెళ్లి అయిపోతుంది. ఎప్పుడో అయిపోయింది కదా. రాంప్రసాద్, అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. అయిపోతే కొత్త బోళ్ళు కొనుక్కొని ఎడుతారేట్రా? పక్కూర్లో నా లవర్ కి పెళ్లి అయిపోతుందిరా. నువ్వు ఎలాగన్నా సరే నా లవర్ నాకు పెళ్లి చేయాలరా. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తా, అవసరమైతే ప్రాణం తీస్తా. ఈ గెటప్ వెళ్తే వర్కౌట్ అయిద్దా? బ్రహ్మాండం వర్కౌట్. పద. మీరెవరండి? నేను మేకప్ డిపార్ట్మెంట్. మరి మీరు? ప్యాకప్ డిపార్ట్మెంట్. ఏమే బిడ్డ పెళ్లి అయితే నువ్వేంది పెళ్లి కూతురు లెక్క తయారైను? అది అంటే తల్లిని కదా, కొంచెం బాగా రెడీ అవ్వాలని. బాగా తయారైను కదా, చాలా రోజులు పోదాంపా. సార్, అపార్ట్మెంట్ రైడింగ్ ఉంది, వెళ్దాం అన్నా కదా? అవునవునవును. రేపు మార్నింగ్ 8 వెళ్దాం సార్. నేను ఫోన్ చేస్తాను మీకు మధ్యాహ్నం టైం, ఆ టైంలో బయలుదేరండి. అంటే ఇద్దరం ఒకసారి వెళ్దాం సార్. లేదు, నేను నైట్ వెళ్ళి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారా మొత్తం. పొద్దున మీకు చెప్తాను, మీరు అప్పుడు వచ్చేయండి. ఫస్ట్
ఫస్ట్ మీరు వెళ్తారా? డే టైం చేయవా ఎంక్వైరీ, నైట్ టైం చేస్తావా? మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వస్తున్నారా? వస్తా. సార్ నేను నైట్ ఒకడు ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు ఏమంటే చూడంటున్నాడు సార్. సుధీర్ ఫోన్ చేయాల్సింది. ఈడే ఫోన్ చేశాడు నైట్. సార్ గన్లేదు సార్. రెంట్కి ఇచ్చారా? గన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు రాజాను, ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు. అది అరే సార్ పిలుస్తుంటే పలకమేంట్రా? వాడికి హిందీలో చెప్పాలి. రే ఇక్కడికి రావో, ఇక్కడికి రావో. రావోనా? నా పేరు బెత్తన్ రాయుడు. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అమ్మో మాట్లాడిన తర్వాత కానీ ఇలా పట్టుకోవడం మా అలవాటు. ఇదిగో కాఫీ తాగండి, చక్కెర తాగి చేసి చెప్పండి తాగి. మన కూతురుని తీసుకురాబో. ఏమే ఎంతసేపు ఇట్రా, ఎంతసేపు నీకు ఎంతసేపు? కూతుర్ని దగ్గర పెట్టుకొని నీ సరసాలే లక్ష్మి. బిత్తన్ రాయుడు గారు మీరేనా? మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ నేనే. డైలాగ్ లో దుకాణం వచ్చే ఒంగు ఆశీర్వాదిస్తారు బాబు. ఆంటీ ఆశీర్వాదం తీసుకో. ఇది పని మనిషి కాదా? అందుకే మంచి శారీస్ కొనుక్కోమని కొంచెం రెడీ అవ్వమ్మా అని చెప్పా. తీసుకో తీసుకో. చేస్తే మనిషిని మజాయి మానాయి. ఎదవ డైరెక్షన్ తీసేవే. తీసేగేసాను అనుకో, ఇక్కడ మామూలు డైరెక్టర్ కాదు వీడు. 3 ఇట్లు కొట్టాడు. ఏడు దోమలకి బొద్దెంకలకేనా? ఇగో 4-5 సినిమాలు, పెద్ద సినిమాలు తీశాను నేను. పెద్ద సినిమాలు అంటే ఒక్కో సినిమా 5-6 గంటలు ఉంటదేటి? కాలికేమైంది? కుక్క కరిచింది సార్. చెప్పిటివు ఏం చేస్తున్నారు సార్? కుక్క కాటికి చెప్పితే బట్ట. పాప ఊపిరి అట్లేదయ్యా. డాక్టర్ నేను స్పోర్ట్స్ లో వీక్ డాక్టర్, అందుకే ఊపిరి ఆడదు డాక్టర్. ఊపిరి ఆడదయ్యా డాక్టర్. ఊపిరి ఆడదో మగదో నాకేం తెలుసు డాక్టర్. డాక్టర్ అయిన మీకు తెలియదు డాక్టర్. మా అన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్. అయ్యో ఆయనకి ఆత్మ శాంతి ఇచ్చాలి. దేవుడు అంటే మా నాన్న ఫ్రెండ్, మందు పట్టుకు వెళ్ళాడు. సార్ ముసలోడికి దసరా పండుగ అంటారు కదా, అంటే ఏంటండి? ఇప్పుడు చూసాంగా. ఏమే కాఫీ కాఫీ ఎక్కడ పెట్టుకొని తాగాలి? సార్ ఏంటి సార్ ఇది? పిల్లాన్ని ఇలా కంట్రోల్లో పెట్టా. నమ్మలేకపోతున్నాను సార్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నమ్మలేకపోతున్నావా? ఏమే వాడి కాళ్ళకు మొక్కు. దీర్ఘ సుమంగళి భవ. అది ఆయన చూసి చెప్పండి. సంతాన ప్రాప్తి రస్తు. అది కూడా ఆయన చూసి చెప్పండి. జగదేక వీరుడు అతని యొక్క సుందరి దాని పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నాను. మరి ఎవరు పెడుతున్నారు సార్ శ్రీదేవి గారి ప్లేస్ లో? హలో ఏం మాట్లాడుతున్నావు కదా? ఇంకెక్కువ నడిస్తే ఇక్కడ ఉన్న గుడ్డు ఇక్కడ వస్తుందని భయం వేస్తుంది. ఏం చెప్పాలి? అదే నేను రాజుని అరకొచ్చాను అలా చెప్పి రెడీ. మై నేమ్ ఇస్ హాయ్, నేను మీ రాజుని. ఈ అరకులో అందాలు చూపించాలంటే నా వల్ల సాధ్యం. ఓకే రెడీ యాక్షన్. వీడు బాల్ ఇసురుతాడు, ఈ బాల్ నువ్వు పిసకాలి. రెడీ. కరెక్ట్ గెటప్, కరెక్ట్ గెటప్. ఎస్ఐ గారు, మా ఇంట్లో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్ గా రావాలి. నిద్దట్లో దొంగతనం చేసి అలవాటు అంతే సార్. అదే అలవాటు రా, ప్రపంచంలో ఎవరికి అలాంటి అలవాటు ఉండవు. అలాగైతే నా ఫ్రెండ్ ఇంకా దరిద్రం అలవాటు ఉంది తెలుసండి. ఏముంది? ఆ నైట్ టైం ఇంట్లో ఉన్నాడు, పబ్బులు ఎక్కువ ఉంటాడు. అటు పేరు చెప్పమంటారా? అటు పేరు చెప్పమంటారా? వద్దు, ఆడి సంగతి మనకెందుకు? అయినా మీ అమ్మ నన్ను చెప్పలేదా దొంగతనం చేయడం తప్పు? ఫస్ట్ ఆడి చెప్పారు, అడగట్లేదు. అన్నం చేయమంటారు? అటు పేరు చెప్పమంటారా? మాట దాడి పేరు చెప్పండి, ఆడి పేరు చెప్పండా.
అని మీకు తెలియదు కదా. ఎవడరా? ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, ఏంటి వార్త ఏం అవుతుంది ఇప్పుడు? ఎప్పుడు ఏం ప్రాబ్లం అండి? బాబు అడగచ్చు అడగలేండి. బిల్డప్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? దొంగతనం చేశాడు. అరే బాబు సారీ చెప్పు. సారీ సార్. ఆ పద. ఏంట్రా సారీ చెప్పు పదేంట్రా? నీకు తెలియదా? నీకు ఏంటి చట్టాలు మొత్తం మారిపోయారు కదరా బాబు. ఏం మార్చారా చట్టం? ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు అనుకో, ఆ. చేయకండి వదిలేస్తారు. మా నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? కిడ్నీలో ఇప్పుడు రాళ్ళు పడతాయి అంటారు కదా మామూలుగా. అవును. ఆ రాళ్ళు సప్లై చేసింది మా నాన్న. నువ్వు దానికి అయిపోతున్నా మా నాన్న చేత తెలుసా? చెప్పరా మీ నాన్న ఏం చేస్తాడు? ఆ రాళ్ళు పడిన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయా? మన అంట్లు పోగేసి సప్లిమెంట్ రైస్ మళ్ళీ పాస్ చేస్తాడు. ఇలా కాదురా, నేను కాల్చి పారేయాలి. మొన్న AK-47 ఏం కాలేదు. AK-47 కలిస్తే ఏమవ్వలేదు. ఆ. ఎలా రా? అన్న కాదు కదా కాల్చింది, అన్న ఉన్నో కాల్చారు. నువ్వు కూడా చాలా too much బాబాయ్ చేశాడు. వీడు ఎక్కువ చేస్తాడు. ఫోన్ చేసి వీడికి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి. ఒక్క నిమిషం ఆగు. ఆ బాబా ఈ సీఐ నచ్చండి పంపించి అడవిలో పంపించండి, ట్రాన్స్ఫర్ చేసండి. అడవిలోక? ఆ ఏ అడవిరా? KBR అడవికి. కేబీఆర్ అడవేంట్రా? పార్క్ కదా. అది ఒక అప్పుడు అడవే, అక్కడే కార్ పార్క్ చేసా అంతే, KBR పార్క్ అయిపోయింది. నా భార్య హ్యాపీగా ఉండాలంటే తన యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉండాలి. నేను తీసుకురావడానికి వెళ్తున్నాను. ముగ్గురు హాయిగా బతకచ్చు. వా బాబు గారు మీరు కేక. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భాస్కర్ అంటే నేనే సార్. ఇంతకీ మీరు? నేను అపర్ణ. అంకుల్ ఒక తండ్రిగా ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చారు? భాస్కర్, నేను అపర్ణ తండ్రిని కాదు, దాని మగుడిని. అపర్ణ ఎవరొచ్చారో చూడు. ఈ రోజు నా బర్త్డే, మీ ఇద్దరికి ట్రీట్ ఇస్తున్నాను. కమాన్ టు రెస్టారెంట్. హలో బేరర్, కెన్ యు టేక్ ద ఆర్డర్? ఎవరైనా పెళ్లికి ముందు వరకే ఉంటారు తండ్రి అనేవాడు, పెళ్లి తర్వాత కూడా ఉండడు. ప్రశాంతంగా ఇద్దరే రెస్టారెంట్ కి వచ్చారు సార్. బేరర్ నేను చెప్పింది వినవా? సార్ మీరు తండ్రి స్థానంలోనే ఉండొచ్చు, మీరు తండ్రే కావచ్చు. ఎవరా తండ్రి అని చెప్పాడు? నేను దాని మగుడిని. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా. జాగలపూడి మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు. దీంట్లో తప్పేందుకు తెలుసురా? పక్క పక్కన ఉంటున్నావు, ఈ మాత్రం సాయం చేసుకోవట్లేదు తెలుసురా? సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి. ఇది దాన్ని సాయం అంటారు. మైండ్ లేదంటే నీకు? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఐశ్వర్య రజనీకాంత్ తో డాన్స్ చేయట్లేదా? అనసూయ ఆదితో డాన్స్ చేయట్లేదా? వాళ్ళ మొగుళ్ళు కూడా నీలాగా ఫీల్ అవుతున్నారా? ప్రతి భూతత్వంలో పెట్టి చూడకు తెలుసురా. అలా చూస్తే సమాజం చెడు సమాజంలా కనిపిస్తది. నేనేమడిగాను? వీళ్ళిద్దరు ఏం సమాధానం చెప్పారు? కోమలి గారు రండి సరదాగా ఒక డాన్స్ చేద్దాం. నేను నీతో డాన్స్ చేయడం ఏంటి? పక్క పక్కనే ఉంటున్నాం కదా, ఆ మాత్రం సాయం చేసుకోలేమా? సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి. కానీ స్నానం చేద్దామంటే పగిలిపోద్ది నీకు. ఎద్దవన్నారు ఎద్దవా. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తాను. అలాగే జాగ్రత్త. నర్తక్ గారు, నీకు దండం పెడతాను, నా పిల్లాన్ని పిలవ కదా. మనకు సముద్రం సాయం చేస్తేనే మనకు ఉప్పు వస్తుంది, మనకు చెట్లు సాయం చేస్తేనే మనకు ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి ఇంతలా సాయం చేస్తున్నప్పుడు పక్క పక్క ఉన్న వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోలేమో తెలుసురా? ఎందుకు సాయం చేసుకోలేదు?